హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. మనం డిఎస్సి క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. డిఎస్సిలో ఇంటర్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వన్, గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆర్కిమిడిస్. ఇవన్నీ కూడా ఇంటర్ టెక్స్ట్ బుక్స్ నుంచి గ్యాదర్ చేసిన బిట్స్ అన్నమాట. మీ అందరికీ ఇవి యూజ్ అవుతాయి. గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆర్కిమిడిస్. వృత్తం స్పర్శరేఖ మీద కృషి చేసిన శాస్త్రవేత్త ఎవరు? థేల్స్ మెనాక్మస్. వృత్తం స్పర్శరేఖ మీద కృషి చేసిన శాస్త్రవేత్త ఎవరు? థేల్స్ మెనాక్మస్. వృత్త వ్యాసార్థం 1గా ఉంటే వృత్తాన్ని ఏ వృత్తం అంటాం? అంటే యూనిట్ వృత్తం అంటాం. వృత్త వ్యాసార్థం 1గా ఉంటే వృత్తాన్ని ఏ వృత్తం అంటాం? యూనిట్ వృత్తం అంటాం. ఒక జత ఉమ్మడి రేఖలు రేఖాఖండాన్ని ఖండిస్తే వీటిని ఏ రేఖలు అంటాము? తిర్యక్ స్పర్శ రేఖలు అంటాం. ఒక జత ఉమ్మడి స్పర్శరేఖాఖండాన్ని రేఖాఖండాన్ని ఖండిస్తే వీటిని ఏ రేఖలు అంటామంటే తిర్యక్ స్పర్శ రేఖలు అంటాం. తిర్యక్ స్పర్శరేఖల ఖండన బిందువును ఏమంటాము? తిర్యక్ స్పర్శరేఖల ఖండన బిందువుని ఏమంటాము? స్వరూప అంతర కేంద్రం అంటాం. తిర్యక్ స్పర్శరేఖల ఖండన బిందువుని ఏమంటాం? స్వరూప అంతర కేంద్రం అంటాం. ప్రత్యక్ష స్పర్శరేఖల ఖండన బిందువులను ఏమని అంటాం? స్వరూప బాహ్య కేంద్రం అంటాం. ప్రత్యక్ష స్పర్శరేఖల ఖండన బిందువుని ఏమంటాం? స్వరూప బాహ్య కేంద్రం అంటాం. తలంలోని ఒక స్థిర బిందువు నుంచి స్థిర దూరంలో అదే తలంలో చలించే బిందు పదాన్ని ఏమంటాం? వృత్తం అంటాం. తలంలోని ఒక స్థిర బిందువు నుంచి స్థిర దూరంలో అదే తలంలో చలించే బిందు పదాన్ని ఏమంటాం? వృత్తం అంటాం. వృత్తాకార రూపాలను గురించి రచనలు మొదటగా ఏ దేశంలో ఉన్నాయి? ఏ వేదంలో ఉన్నాయి? ఋగ్వేదంలో ఉన్నాయి. వృత్తాకార స్వరూపాలను గురించి రచనలు మొదటగా ఏ వేదంలో ఉన్నాయి అంటే ఋగ్వేదంలో ఉన్నాయి. గ్రీక్ ఈజిప్షియన్ గణితవేత్త ఎవరు? టాలమీ. గ్రీక్ ఈజిప్షియన్ గణితవేత్త ఎవరు? టాలమీ. టాలమీ సుప్రసిద్ధ గ్రంథం పేరేమిటి? మగెస్ట్. టాలమీ సుప్రసిద్ధ గ్రంథం పేరేమిటి? ఆల్మగెస్ట్. టాలమీ సుప్రసిద్ధ గ్రంథం పేరేమిటి? ఆల్మగెస్ట్. ఖండించుకునే రెండు వృత్తాల మధ్య కోణం లంబకోణం అయితే వాటిని ఏమంటారు? లంబ వృత్తాలు అంటారు. ఖండించుకునే రెండు వృత్తాల మధ్య కోణం లంబకోణం అయితే వాటిని ఏమంటారు? లంబ వృత్తాలు అంటాం. మహాజ్యామితీయవేత్త ఎవరు? అపోలోనియస్. మహాజ్యామితీయవేత్త ఎవరు? అపోలోనియస్. ఐడాక్సస్ శిష్యుడు ఎవరు? మెనాక్మస్. ఐడాక్సస్ శిష్యుడు ఎవరు? మెనాక్మస్. గ్రహ పరిభ్రమణ కక్షలు దీర్ఘవృత్తాలన్నీ మొట్టమొదట కనుగొన్నది ఎవరు? కెప్లర్. గ్రహ పరిభ్రమణ కక్షలు దీర్ఘవృత్తాలని మొట్టమొదట కనుగొన్నది ఎవరు? కెప్లర్. ఫ్రాన్స్ దేశపు గణితవేత్త ఎవరు? డెసార్గ్. ఫ్రాన్స్ దేశపు గణితవేత్త ఎవరు? డెసార్గ్. ఫ్రాన్స్. దీర్ఘవృత్తంపై రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఏమంటాం? దీర్ఘవృత్తం జ అంటాం. దీర్ఘవృత్తంపై రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఏమంటాం? దీర్ఘవృత్తం జ అంటాం. ఫ్రాన్స్ దేశపు గణితవేత్త ఎవరు? డెసార్గ్. ఫ్రాన్స్ దేశపు గణితవేత్త ఎవరు? డెసార్గ్. ఫ్రాన్స్. దీర్ఘవృత్తంపై రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఏమంటాం? దీర్ఘవృత్త జ అంటాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.